హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టో మార్కెట్ మైనింగ్ అప్లికేషన్లో ఎవరైతే మైనింగ్ అనేది చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని నుంచి $1 వర్త్ ఉన్నటువంటి అసెట్స్ని ఏ విధంగా బిట్గెట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను టో మార్కెట్ అప్లికేషన్లో వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు సెప్టెంబర్ 2, 11:59 అవర్స్ అనేసి చెప్తున్నారు. అంటే ఈరోజు నైటు 12 గంటల్లోపు, అంటే ఈరోజు మిడ్ నైట్ 12 గంటల్లోపు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉండే టాస్క్లు క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైనా కానీ పెండింగ్ టాస్క్లు ఉంటే వాటిని ఏది కూడా వదలకుండా కంప్లీట్ చేసేయండి. సో ఆ పాయింట్స్, రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ చేసుకోవద్దండి. దాంతోపాటు నిన్న ఆల్రెడీ మనం బిట్గెట్ వ్యాలెట్కి ఏ విధంగా మన బైబిట్ అకౌంట్ నుంచి $1 వర్త్ ఉన్నటువంటి క్రిప్టో అసెట్స్ని, టాన్ కాయిన్ని కానీ వేరే దాన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు టెలిగ్రామ్ వ్యాలెట్ ద్వారా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, అట్లీస్ట్ $1 వర్త్ ఉన్నటువంటి అసెట్స్ ఏదైనా కానివ్వండి, క్రిప్టో అసెట్స్ మీరు ఏదైతే వ్యాలెట్ని ఇక్కడ లింక్ చేసి ఉంటారో ఆ బిట్గెట్ వ్యాలెట్కి మీరు $1 వర్త్ ఉన్నటువంటి క్రిప్టో అసెట్స్ని ఈ టైంలోపు, అంటే సెప్టెంబర్ నైటు 11:59 లోపు మీరు పంపించాలన్నమాట. సో అది ఏ విధంగా పంపించాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి, టెలిగ్రామ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర అసెట్స్ అనేవి ఈ మూడిట్లలో ఎక్కడో చోట ఉండొచ్చు అండి. ఒకటి టాన్ స్పేస్ బీటా ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే డాలర్స్గా మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఉండొచ్చు అనమాట. లేకపోతే మెయిన్ వ్యాలెట్లోనే మీకు డాలర్స్గా, టాన్ కాయిన్గా, బిట్ కాయిన్గా, నాట్ కాయిన్గా, డాగ్స్గా కూడా మీకు ఉండొచ్చు అనమాట. లేకపోతే ఇక్కడ టాన్ స్పేస్ బీటా అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ టాన్ స్పేస్ బీటాలో నైనా ఉండొచ్చు. సో మీరు ఎక్కడ అసెట్స్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర టాన్ స్పేస్ బీటాలో ఉన్నాయా, లేకపోతే టాన్ యొక్క మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో వాటిలో ఉన్నాయా అనేది చూసుకోండి. అంటే మీరు టెలిగ్రామ్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్స్ వాల్యూ అనేది అట్లీస్ట్ $1 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఆ $1 కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు సంబంధించినటువంటి అసెట్స్ డిపాజిట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేద్దాం మొదటగా. సో ఇలా నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ చైన్ అనేది మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలండి. టాన్ చైన్ ఎనేబుల్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో టాన్ చైన్లో మనకు ఇక్కడ టాన్ కాయిన్ కూడా చూపిస్తుంది. సో మీరు టాన్ కాయిన్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, USDT అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ టాన్ నెట్వర్క్ అని ఎందుకు చెప్తున్నాను, ఈ టాన్ అనేది అని అంటే దానికి 2-3 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మనకు ఈ టో మార్కెట్ కూడా టాన్ చైన్ మీద లిస్ట్ అవ్వబోతుంది, అది ఒక రీజను. రెండోది ఏంటి అంటే మనం టెలిగ్రామ్ నుంచి ఇక్కడికి కాయిన్స్ అనేవి, అంటే మన అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలంటే అక్కడ ఉండేది మనకు ఓన్లీ టాన్ నెట్వర్క్ మాత్రమే ఉంటుంది. అంటే టాన్ స్పేస్ బీటాలో టాన్ నెట్వర్క్ మాత్రమే ఉంటుంది. టెలిగ్రామ్ మెయిన్ వ్యాలెట్లో టాన్ నెట్వర్క్, దాంతోపాటు TRX ట్రాన్ నెట్వర్క్, ఇవి 2 ఉంటాయి. సో ఇప్పుడు మీరు టాన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు టాన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే TON అనే దాన్ని టచ్ చేసి ఇక్కడ అడ్రస్ వచ్చింది చూడండి, ఈ అడ్రస్ని కాపీ చేసి తీసుకెళ్ళి మీరు అక్కడ యూజ్ చేయొచ్చు. అలా కాదు, టాన్ కాదు, మీ దగ్గర USDT ఉందనుకోండి, సో అలాంటప్పుడు ఏం చేయాలి, సో USDT అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రిసీవ్ కాపీ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేయాలండి. సో అలా కాకుండా ఇంకా మీకు అదర్ టోకెన్స్ ఇంకేముంటాయి, డాగ్స్ ఏమన్నా ఉందా ఇక్కడ చూద్దాం. టాన్ చైన్ మీద చూడండి, ఇక్కడ
డాగ్స్ కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు ఎవరైతే మా దగ్గర ఫండ్స్ లేవని బాధపడుతున్నారో యూఎస్డిటీ కానీ టాన్ కాయిన్ కానీ అలాంటి వాళ్ళు కూడా తెలివిగా ఏం చేయవచ్చు అంటే మనం రీసెంట్గా ఫ్రీ మైనింగ్ అనేది చేసాము, డాగ్స్ టోకెన్స్ని కూడా విత్డ్రాల్ చేసాం. సో వాళ్ళు ఏం చేయొచ్చు, ఇక్కడ డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డాగ్స్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇక్కడ కాపీ చేసేసి సో మీరు ఈ విధంగా ఇక్కడ ఏమేం చేయొచ్చు, టాన్ కానీ యూఎస్డిటీ కానీ లేకపోతే డాగ్స్ కానీ. సో డాగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, డాగ్స్ కానీ లేదు డాగ్స్ లేవు అనుకోండి, అంతకుముందు నాట్ కాయిన్ మైనింగ్ చేసిన వాళ్ళు ఏం చేయవచ్చు, ఇక్కడ నాట్ NOT అని టైప్ చేస్తున్నాను, చూద్దాం. నాట్ కాయిన్ ఉంది చూడండి. సో నాట్ కాయిన్ అని. సో ఈ నాలుగిట్లో ఏదో ఒక అడ్రస్ అండి ఇక్కడ కాపీ చేసేస్తే అడ్రస్ కాపీ అయింది. సో వీటిలలో మీరు ఇక్కడ చూడండి, నాట్, టాన్, యూఎస్డిటీ లేకపోతే డాగ్స్. సో వీటిలలో ఖచ్చితంగా ఏదో ఒకటి మీ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీటిల్లో నుంచి ఏదో ఒక అడ్రస్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిసీవ్ అనే ముందు టాన్ చైన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసి తర్వాత రిసీవ్ మీద కొట్టేసి మీకు కావాల్సినటువంటి టోకెన్ యొక్క నేమ్ ఇక్కడ సెర్చ్ చేసేస్తే అక్కడ రిసీవింగ్ అడ్రస్ అనేది వస్తుందన్నమాట. ఆ రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేసి తీసుకెళ్ళి సో ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసిన తర్వాత సపోజ్ మీ దగ్గర డాగ్స్ ఉన్నాయనుకోండి, సో మీరు అక్కడ డాగ్స్ టోకెన్ని మీరు అడ్రస్ని కాపీ చేయాలి. సో మీ దగ్గర డాగ్స్ ఉంటే ఇక్కడ డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ చూడండి. సెండ్ అనే దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత ఎక్స్టర్నల్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఎక్స్టర్నల్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ టైప్ చేసి సో ఇక్కడ డాగ్స్ అడ్రస్ ఉంది కదా, టచ్ చేసి మీ దగ్గర ఉన్నట్టు ఇక్కడ మీరు టైప్ చేయాలి. సపోజ్ 120 అని టైప్ చేశారనుకోండి, 120 డాగ్స్కు మీకు దరిదాపు సో మినిమం 1000 డాగ్స్ అనేవి మనం టైప్ చేయాలన్నమాట. సో 1000 డాగ్స్ మినిమం ఇక్కడ నుంచి మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే మీరు పంపించేటటువంటి 1000 డాగ్స్ యొక్క వర్త్ అనేది $1 కంటే ఎక్కువగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడము. మీకు ఖచ్చితంగా ఇక్కడ వాల్యూ అనేది ఎంట్రీ చేసిన తర్వాత ఎన్ని డాలర్స్ వర్త్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. లేకపోతే ఇక్కడ సో ఒక 1000 డాగ్స్ మీరు ఎంట్రీ చేశారనుకోండి, $1.1 వర్తను ఎంతో ఉంటుంది అనేసి అక్కడ క్లియర్గా మీకు చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ని మీరు డాలర్స్ కానీ టాన్ కానీ బిట్ కాయిన్ కానీ నాట్ కాయిన్ కానీ డాగ్స్ కానీ మీరు మీ యొక్క టాన్ స్పేస్ బీటా వ్యాలెట్ నుంచి కానీ లేకపోతే టెలిగ్రామ్ మెయిన్ వ్యాలెట్ నుంచి కానీ మీరు ఈ టాన్ నెట్వర్క్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకొని బిట్గట్ వ్యాలెట్లో ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ని మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇదొక సొల్యూషన్ అండి. అంటే చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారండి, మా దగ్గర యూఎస్డిటీ లేవు మీరు ప్రొవైడ్ చేయగలరా, లేకపోతే టాన్ కాయిన్ లేదు ప్రొవైడ్ చేయగలరా, లేకపోతే డాగ్స్ లేవు అనేసి. సో అంటే ఇప్పుడు మీకు మీ అసెట్స్ అనేవి ఓన్లీ బైబిట్ లేకపోతే బైనాన్స్ అప్లికేషన్ నుంచే మీరు ట్రాన్స్ఫర్ చేయాలని కానీ ఏం లేదండి. సో మీరు మైనింగ్ చేశారు, ఆల్రెడీ మైనింగ్ చేసి కొద్దిగా ఎర్న్ చేశారు, ఎంతో కొంత ఎర్న్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి డాగ్స్ కానీ లేకపోతే ఏదో ఒక యూఎస్డిటీ కానీ అంటే డాగ్స్ని మీరు సెల్ చేసి యూఎస్డిటీగా కన్వర్ట్ చేశారు, వాటిని కానీ ఇలా ఏదో ఒక దాన్ని మీరు అసెట్ని $1 కంటే ఎక్కువ వర్త్ ఉండేటటువంటి అసెట్ని మీరు ఇక్కడ నుంచి బిట్గట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుందండి. సో ఇంతేనండి, ఇది సింపుల్ ప్రాసెస్. మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ చేసి చూపించలేదు. దానికి గల రీజన్ ఏంటి అని అంటే నాకు ఆల్రెడీ నేను నిన్న ఈ బైబిట్ అప్లికేషన్ ఏదైతే ఉందో అదే బైబిట్ అప్లికేషన్ నుంచి నేను టాన్ కాయిన్ అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. సో మీరు టాన్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, యూఎస్డిటీ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా టాన్ ఉంది, యూఎస్డిటీ ఉంది, డాగ్స్ ఉంది, నాట్ ఉంది. ఇలా ఏ కాయిన్ కావాలంటే వాటిని మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. సో ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.